మంత్రి కోమటిరెడ్డి లేఖ కాంగ్రెస్ ను చిక్కుల్లో పడేసిందా? కోమటిరెడ్డి సొంత నిర్ణయమా లేక రేవంత్ రెడ్డి తిరుపతి టూర్ ఎఫెక్టా? తెలంగాణ ప్రజలపై లేని మమకారం ఆంధ్ర ప్రజలపై ఎందుకు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయా? మేడారం జాతరపై లేని శ్రద్ధ సంక్రాంతి పండుగకు పెట్టడంలో ఆంతర్యమేంటి? సర్కార్ తీరుపై ప్రజలు మండిపడుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసిన లేఖ సరికొత్త వివాదాన్ని రేకెత్తించింది. ఆంధ్ర ప్రజలు ఎక్కువగా వెళ్లే సంక్రాంతి పండుగ కోసం టోల్ మినహాయించాలని కేంద్ర మంత్రికి మంత్రి వెంకటరెడ్డి లేఖ రాయడం ఇప్పుడు దుమారం లేపుతుంది. కేవలం విజయవాడపై ఉన్న టోల్ గేట్లు మినహాయించాలని కోమటిరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్లు మినహాయింపు ఇవ్వకపోతే అందుకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వానికి భరిస్తామని లేఖలో పేర్కొనడం కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం టోల్ గేట్ల నుండి మినహాయింపు కోరలేదు. కాగా సంక్రాంతి పండుగ కోసం ప్రత్యేకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించి టోల్ మినహాయింపు కోరడంతో పాటు అవసరమైతే ప్రత్యేకంగా వెళ్లి కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీని కోరతామని ప్రకటించడం తాజాగా కొత్త వివాదానికి దారితీసింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకున్న నిర్ణయం ఆయన వ్యక్తిగతమా లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగానే తీసుకున్నారా అన్న చర్చ కూడా నడుస్తోంది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుపతి పర్యటనలో ఉన్న సందర్భంగానే వెంకటరెడ్డి ఆర్ఎండ్బి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సంక్రాంతి పండుగ టోల్ గేట్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డిపై ఏపీ నేతల ఒత్తిడితోనే ఆయన మంత్రి వెంకటరెడ్డిని ఆదేశించి ఉంటారని చర్చ నడుస్తోంది. అయితే కేవలం ఏపీ ప్రజల కోసమే టోల్ గేట్ల మినహాయింపు ఇవ్వాలని కోరడంపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంక్రాంతి పండుగ కోసం తెలంగాణలోనూ ప్రజలు పెద్ద ఎత్తున తమ స్వగ్రామాలకు వెళ్తుంటారు. కానీ తెలంగాణలో విజయవాడ హైవేపై ఉన్న టోల్ గేట్లపై మినహాయింపులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే తెలంగాణలో తీర ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు మినహాయింపు ఎందుకు కోరడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన దసరాపై ఇలాంటి ప్రతిపాదన చేయకపోవడం పట్ల కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా రెండేళ్లకోసారి జరిగే ఆదివాసీ అతిపెద్ద మహాజాతర మేడారం తెలంగాణ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 1 కోటి మంది భక్తులు మహాజాతరకు హాజరవుతారు. అలాంటి జాతరకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ప్రతిపాదన తీసుకురాలేదు. అయితే తెలంగాణ ప్రజలపై లేని మమకారం ఆంధ్ర ప్రజలపై ఎందుకు అన్న చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రజలంటే ఏపీ వారి మీద ఎక్కువ ఆసక్తి కనబడుతుందని విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు డైరెక్షన్లోనే తెలంగాణ పాలన సాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి కోసం రాష్ట్ర ప్రభుత్వం టోల్ గేట్ల మినహాయింపు కోరడంతో పాటు ఒకవేళ కేంద్రం అనుమతినివ్వకుంటే అందుకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పడంలో బాబు ఒత్తిడి కనిపిస్తుందన్న వాదన వినిపిస్తుంది. సంక్రాంతి టోల్ గేట్లపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ కాంగ్రెస్ పార్టీలోనూ కొత్త వివాదాన్ని రాజేసింది. ఆంధ్ర ప్రజల కోసం అంతలా ఆరాటపడని సొంత పార్టీ నేతలు సైతం తప్పుబడుతున్నారు. తెలంగాణ ప్రజల గురించి దృష్టి పెట్టకుండా ఏపీ ప్రజల కోసం ఆరాటపడడం ఏంటని మండిపడుతున్నారు సీనియర్లు. ఒకవైపు మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న సమయంలో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఏంటని కొందరు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ కోసమైనా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మినహాయింపు ఇవ్వడంతో తప్పుడు సంకేతాలు వెళ్లాయంటున్నారు ఆ పార్టీ నేతలు. చంద్రబాబు సూచనల మేరకే ఈ నిర్ణయం జరిగిందన్న వాదన కూడా ఉంది. ఇదిలా ఉంటే ఇలాంటి ప్రతిపాదన ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం చేయలేదట.